హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? 2 మినిట్స్‌లో మ్యాగీ చేసినట్టు పప్పు గోంగూర నేనే విధంగా చేసుకుంటానో 2 మినిట్స్‌లో చూపించేస్తాను, వచ్చేయండి. నేనెప్పుడు పప్పు చేసినా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటానండి. ఆ సంగతి మీకు తెలిసిందే కదా! ఈరోజు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకుని పప్పు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే మీకు చూపించడం కోసం ఇలా అయితే డెకరేట్ చేసి పెట్టానండి. ఫ్రై అయిన పప్పు చల్లారిన తర్వాత మనము బాగా వాష్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే టమాటోస్, పసుపు, కారం వేసుకొని అయితే కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ పప్పు అయితే మనం 3-4 విజిల్స్ పెట్టుకుంటే పప్పు అనేది మనకి బాగా కుక్ అయిపోతుందండి. ఈ పప్పు విజిల్స్ వచ్చేలోపైతే నేను ఈ విధంగా గోంగూరని నీట్‌గా వాష్ చేసుకొని, ఒక గిన్నెలో వేసుకొని ఇలా అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. ఇందులో ఏమి వేయలేదు. ఓన్లీ గోంగూర మాత్రమే ఇలా అయితే ఉడికించుకుంటున్నానండి. ఈ గోంగూర అయితే 5-10 మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతదండి. ఇది మనం పప్పు ఉడికిన తర్వాత కుక్కర్‌లో విజిల్ పెట్టుకున్నా ఓకే అండి. కాకపోతే మా పిల్లలైతే ఆ ఆకు అలా ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు. సో, అందుకే నేను ఈ విధంగా ట్రై చేస్తానండి. ఇంక పప్పయితే ఉడికిపోయిందండి. ఇలా మనం గరిటెతో ఒకసారి మెదుపుకొని, తర్వాత గోంగూరను కూడా అలాగే గరిటెతో మెదుపుకొని ఈ 2 మిక్స్ చేసుకోవడమేనండి. ఇదైతే కాసేపు మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, మన టేస్ట్‌కి తగినంత చూసుకొని, ఇది స్టవ్ మీద పెట్టి కాసేపయితే ఉడికించుకోవాలండి. ఇలా చేస్తే పప్పు, గోంగూర కూడా మొత్తం అంతా ఉడికి మనకి టేస్ట్ అనేది చాలా వస్తదండి. ఇంకైతే పోపుకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకున్నానండి. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకండి. ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక పప్పునైతే పోపు పెట్టుకోవడమేనండి. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది. మా పప్పు గోంగూర అవుట్‌లుక్ అయితే ఇదేనండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే రియాన్సీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.